సింగరేణి కార్మికుల మంచి కోసం అనునిత్యం మీ పక్కన ఉన్న విషయం మీకు తెలుసు. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక మొన్న 20 నెలలు కూడా కనీసం మెడికల్ బోర్డు పెట్టకపోతే నేను రియాజ్ అన్న పోయి హైదరాబాద్లో సింగరేణి భవన్ ముట్టడి చేస్తే చచ్చినట్టు అప్పుడు పెట్టేటటువంటి పరిస్థితి వచ్చింది. అంటే ఈ ప్రభుత్వంలో ఏ ఒక్కటి కూడా సర్వసాధారణంగా అతి సామాన్యంగా జరగాల్సిన పనుల కోసం కూడా కొట్లాడాల్సి వస్తుంది, ఉద్యమాలు చేయాల్సి వస్తుంది, ముట్టడి చేయాల్సి వస్తుంది, అందరినీ కూడా ఇబ్బంది పెట్టే పరిస్థితి వస్తున్నది. ఇవాళ సింగరేణి కార్మికులు నేను కోరేది ఒకటే, నిన్న మొన్న డిప్యూటీ సీఎం గారు, అంతకుముందు ముఖ్యమంత్రి గారు మా రియాజ్ అన్న చెప్పినట్టు క్లర్కులు, జనరల్ మేనేజర్లు ఇవ్వాల్సినటువంటి వినతి పత్రాలు ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రులు ఇస్తున్నారు. నేను వారిని ఒకటే కోరుతా ఉన్నా, అయ్యా ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రులు, మిమ్మల్ని ఈ సింగరేణి ప్రాంతం కావచ్చు, యావత్ తెలంగాణ కావచ్చు ఎన్నుకున్నది ఎందుకోసం? సింగరేణిని కాపాడడం కోసం. మీరు పెద్ద పెద్ద నాయకులు చేయాల్సిందేంది, అక్కడ హైదరాబాదులో ఢిల్లీలో ఉండి సంతకాలు పెట్టి సింగరేణికి బొగ్గు బాయిలు ఎక్కువ తీసుకురావాలి, బొగ్గు గనులు ఎక్కువ తీసుకురావాలి. మనకేదైతే ఐటీ పర్క్స్ మీద ట్యాక్స్ పడుతుందో దాన్ని మాఫీ చేసే ప్రయత్నం చేయాలి. మీరు సంతకాలు పెట్టి ఏం చేయాలి? హైదరాబాద్లో మెడికల్ బోర్డు ఖచ్చితంగా నెలకు 2 సార్లు పెడతామని చెప్పి తీర్మానం చేసి ఆ పని చేయాలి. చేయాల్సిన పనులు చేయకుండా ఏదో ఈడికి వచ్చేసి మభ్యపెడదాం కార్మికులను అనుకుంటే కార్మికులు ఏం మభ్యపడేటోళ్ళు కాదు. ఎందుకంటే మీకు అన్నీ తెలుసు, రాజకీయాలు తెలుసు. ఎప్పుడో సికాసా నుండి మొదలు పెడితే ఇప్పుడు ఉన్నటువంటి అనేక సంఘాలను, నాయకులను కూడా చూస్తూ వస్తున్నారు. మీతో ఉండేటోళ్ళు ఎవరో తెలుసు, ఎన్నికలప్పుడు మీకోసం వచ్చేటోళ్ళు ఎవరో తెలుసు, ఎల్లవేళలా మీతో ఉండేటోళ్ళు ఎవరో కూడా మీకు తెలుసు. మిమ్మల్ని నేను కోరేది ఒకటే, ఒక ఆడబిడ్డగా సింగరేణికి ఉన్నటువంటి అనేకమైన హక్కుల కోసం నిరంతరం 1 by 1 పోరాటం చేస్తూ ఉన్నాం. అందులో ప్రధానమైనది నేను ఆలోచన చేసేది, డిపెండెంట్ ఉద్యోగాలు ఏదైతే ఇవ్వాలనో అది మన హక్కుగా రావాలి. ఖచ్చితంగా దానికోసం నిరంతరం పోరాటం చేస్తూనే ఉంటాం. దాన్ని కొనసాగించే విధంగా మా వంతు ప్రయత్నం చేస్తాం. ఓవరాల్గా బొగ్గు బ్లాకులు ఎక్కువ తెచ్చుకుంటే సింగరేణిలో దాదాపు 1,00,000 ఉద్యోగాలు ఇవ్వచ్చు. కానీ ఇలా జరుగుతున్నది ఏంది, కంప్లీట్గా ప్రైవేటైజేషన్ వైపు పోతున్నాం. అట్లా కాకుండా ఓపెన్ కాస్ట్ కొంత ఉన్న అండర్ గ్రౌండ్ మైన్లు ఓపెన్ చేయాలనేటటువంటిది మా సిద్ధాంతం, మా ఆలోచన. కొత్తగా టీఆర్ఎస్ పార్టీ రావచ్చు, కానీ నేనేం మీకు కొత్త కాదు. 20 ఏళ్ల నుంచి మీరు నన్ను చూస్తూనే ఉన్నారు. టీఆర్ఎస్ పార్టీ వచ్చిన తర్వాత హెచ్ఎంఎస్తోని మేము కలిసి ముందుకు పోతూ ఉన్నాం. రేపటి నాడు సింగరేణిలో ఎన్నికలు వచ్చినా, లేకపోతే ఇతర ఏ కార్మిక సంఘాల ఎన్నికలు వచ్చినా టీఆర్ఎస్ మరియు హెచ్ఎంఎస్ సంయుక్తంగా కలిసి పోరాటం చేస్తుందని కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. మరి హెచ్ఎంఎస్ రియాజ్ అన్న గురించి మీకు తెలుసు, ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా ఒంటరిగా ఉండి కొట్లాడుతున్నటువంటి వ్యక్తి. ఇవాళ అటువంటి నాన్ కాంప్రమైజింగ్ వ్యక్తి కాబట్టే జేబీసీసీలో, కేంద్రంలో ఉన్నటువంటి జేబీసీసీలో మెంబర్ కాబట్టి ఇవాళ టీఆర్ఎస్తో కలిసి పనిచేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఇక్కడ లోకల్ సంఘాలు ఉంటాయి, కొన్ని లోకల్గా వస్తాయి అనుకుంటాం, కానీ మనకు లొల్లి ఎక్కువ మటుకు కోల్ ఇండియాతో ఉంటుంది, జేబీసీసీలో ఉంటుంది. అక్కడ మన హక్కులు కాపాడాల్సి ఉంటుంది. కాబట్టి హెచ్ఎంఎస్తోని టీఆర్ఎస్ జతగట్టిందంటే ఇవాళ సింగరేణి కార్మికుల కోసమే జతగట్టినమనే విషయాన్ని మీకు తెలియజేస్తూ ఉన్నా. మీకు ఒక చిన్న విషయం చెప్పాలి. మన సీఎంలను, డిప్యూటీ సీఎంలను చూస్తుంటే ఒక కథ గుర్తొస్తుంది నాకు. ఒక పెద్ద మనిషి ఉన్నాడట, ఆయన దగ్గర ఒక కుక్క ఉన్నదట, ఒక గాడిద ఉన్నదట. రాత్రిపూట ఎవరో బయట దచ్చాడినట్టు అనిపిస్తే కుక్కనేమో సైలెంట్ ఉందట, గాడిదనేమో గట్టి గట్టి కొరిందట. గట్టి గట్టిగా గాడి దూరంగానే ఆయన బయటకు వచ్చి పెద్ద మనిషి ఏం చేసిండు, రాత్రిపూట నా నిద్ర డిస్టర్బ్ చేస్తున్నావు అని గాడిదని బాగా కొట్టినట్ట. గాడిది పాపం నొచ్చుకుంటా నొప్పులతోని కుక్కతో అన్నదట, ఏందమ్మా నువ్వు మరుగుతానేమో ఏమన్నాడు, వచ్చి మెచ్చుకుంటాడు, ఒక బిస్కెట్ ఇచ్చిపోతాడు, నేను అల్లరి చేసి దొంగోడు వచ్చిండని నేను చెప్దామంటే నన్నిట కొట్టిండేంది యజమాని అని అంటే కుక్క ఒకటే మాట అన్నదట, నీ పని నువ్వు చేయాలి, నా పని నేను చేయాలి, గాడిద పని గాడిద చేయాలి, కుక్క పని కుక్క వేయాలన్నదట. ఇవాళ పరిస్థితి ఎట్లయిపోయింది, అక్కడ కూర్చొని పాలసీలు చేయాల్సినటువంటి ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం గారు ఇక్కడికి వచ్చి కార్మికులను మభ్యపెడుతూ మీకు చిన్న చిన్న వినతి పత్రాలు ఇచ్చిపోతున్నారు. అదా చేయాల్సింది ఏంది, సంతకం పెట్టి సింగరేణి సంస్థకు నష్టం రాకుండా ఏదైతే జెన్కోలో కానీ, ట్రాన్స్కోలో కానీ గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ నుంచి 50,000 కోట్ల రూపాయలు పెండింగ్ ఉన్నది సింగరేణికి, అది ఇవాళ మీరు ఒక సంతకం పెట్టి అది ఇవ్వకుండా ఇక్కడికి వచ్చి కార్మికులు మభ్యపెడతా ఉన్నారు. మిమ్మల్ని అందరినీ నేను కోరేది ఒకటే, పాలసీలు, విధానపరమైన నిర్ణయాలు చేయాల్సిన వాళ్ళు ఆ పని చేయాలి. ఇక్కడ ఉండి క్షేత్రస్థాయిలో కొట్లాడాల్సిన వాళ్ళు వాళ్ళ పని వాళ్ళు చేయాలి. కానీ అట్లా కాకుండా మిమ్మల్ని వాళ్ళ కన్ఫ్యూజ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ఆ విషయాన్ని మీరు గమనించాలని మేము కోరుతా ఉన్నాం. అన్ని 11 ఏరియాలకు కూడా తిరుగుతూ ఉన్నాం. ఇవాళ కాశీపేట నుంచే మరి బాయిబాట కార్యక్రమాన్ని మొదలుపెట్టినాం. నాకు చాలా ఇష్టమైనటువంటి సింగరేణి బిడ్డలతోని మరి ఈ వారం రోజులు కూడా కంటిన్యూస్గా మేము ఇంటరాక్షన్ చేస్తున్నాం. ఒక్కొక్క మైన్లో ఉండేటటువంటి సమస్యలు కూడా అర్థం చేసుకుంటున్నాం. ఇక్కడ కాశీపేట మైన్కి వచ్చే ముందు చెప్పిండ్రు నాకు,
కనీసం మంచినీళ్ళు కూడా ఇదివరకు ఇవ్వపోతుండ్రని ఇప్పుడు ఇక్కడ మాట్లాడుతుంటే ఈ మధ్యనే రిపేర్ చేసిన రక్క ఇస్తున్నారని చెప్తున్నారు. నేను యాజమాన్యాన్ని కోరేది ఒకటే, మీ కుట్ర మాకు తెలుసు. అండర్ గ్రౌండ్ మైన్లు బంద్ చేయాలనుకుంటున్నారు, ఓపెన్ కాస్ట్లు ఎక్కువ చేయాలనుకుంటున్నారు. కానీ ఇప్పుడు పనిచేస్తున్నటువంటి కార్మికుల సేఫ్టీ, భద్రత, వారి యొక్క హెల్త్ అనేటటువంటిది మీకు ముఖ్యం. కాబట్టి దయచేసి మీరు వారికి అన్ని రకాల సదుపాయాలు కల్పించాలని నేను కోరుతా ఉన్నాను. ఇంకొక మాట, ఇప్పుడు ఉన్నటువంటి కార్మికులలో 20,000 మంది దాకా యంగ్ పిల్లలు ఉన్నారు. అందరూ కూడా చాలా చిన్న వయసు వాళ్ళు ఉన్నారు. వాళ్ళకున్న చిన్న పిల్లలకు ఎక్కడైనా చదివించుకుందామంటే సింగరేణి ఏరియా స్కూల్ ఎక్కడ కూడా మంచిగా లేనటువంటి పరిస్థితి ఉన్నది. హాస్పిటల్కి పోయి చూద్దామంటే పేరుకు పెద్ద హాస్పిటల్ ఎక్కువ ఉన్నాయి, బంగ్లాలు పెద్దగా ఉన్నాయి, కానీ డాక్టర్లు లేనటువంటి పరిస్థితి ఉన్నది. నిన్న మొన్న నేను చూసిన ఇక్కడ ఉన్నటువంటి ఒకటే ఒక హార్ట్ స్పెషల్ ఉన్నటువంటి హాస్పిటల్లో కూడా ప్రైవేట్ వాళ్ళతో పార్ట్నర్షిప్ చేస్తున్నారు. ఇంతగానం అన్నిట్లో ప్రైవేటైజేషన్ తీసుకొస్తే మనకు వైద్యం ఖరీదైతే తప్పితే మనకు లాభం లేదు. కాబట్టి టీఆర్ఎస్ పార్టీ పాంచజన్యం అనేటటువంటి పథకం పెట్టినాం. అందులో కూడా మేము కోరేది ఒకటే, ఉచిత విద్య, ఉచిత వైద్యం తెలంగాణ బిడ్డలందరికీ రావాలని కోరుతా ఉన్నాం. అది తెచ్చుకోవాలంటే అది సింగరేణి నుండే మొదలు కావాలి. సింగరేణి దగ్గర డబ్బులు ఉన్నాయి, కానీ స్కూళ్ళల్లో CBIT సిలబస్ పెట్టి మన పిల్లలకు ఉచితంగా ఇవ్వచ్చు, ఇస్తలేరు. దానికోసం ఖచ్చితంగా కొట్లాడతాం. సింగరేణిలో హాస్పిటల్స్ ఉన్నాయి, కార్పొరేట్ స్థాయి వైద్యం అందించే పరిస్థితి ఉంది, కానీ అది ఇవ్వకుండా తాత్సారం చేస్తూ ఉన్నారు. ఇవ్వగలిగి ఉండి ఇవ్వడం లేదు. కాబట్టి యాజమాన్యం మీద ఖచ్చితంగా పోరాటం చేస్తాం. దానికోసం HMS TRS కలిపి మీద అందరికి కూడా అండగా ఉంటామని తెలియజేస్తున్నా. ఇంకా అనేక అంశాలు ఉన్నాయి, అనేక విషయాలు ఉన్నాయి, కానీ మీరు మస్టర్ వేసుకొని మరి మా కోసం ఎదురు చూసి ఇక్కడ ఉండి మా అందరినీ కలిసినందుకు, ఈ 2 మాటలు మీతో పంచుకునే అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ కూడా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ, నా జీవన ప్రయాణంలో ఇది సింగరేణిలో మొదటి యాత్ర. TRS పార్టీ పెట్టిన తర్వాత నాకు TRS పార్టీకి, ఒక ఆడబిడ్డ పెట్టినటువంటి పార్టీకి ఎజెండాను చూసి సామాజిక తెలంగాణ కోసం పోరాటం చేస్తున్నటువంటి పార్టీకి సింగరేణి సైనికుల యొక్క దీవనార్తి ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుతూ, మీ ప్రతి కష్టంలో కూడా మీకు అండగా ఒక సోదరిగా మీతో పాటు కలిసి నడుస్తానని తెలియజేస్తూ మీ అందరి దగ్గర కూడా సెలవు తీసుకుంటున్నాను. జై తెలంగాణ, జై సింగరేణి, జై సింగరేణి. కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత. జై తెలంగాణ.